సారు అమ్మా 6:10 వరకు మీకు సమయం ఉంటుందండి. వాక్య పరిచర్య చేయవలసిందిగా మీకు ఆహ్వానం. అందనాలండి. ప్రభు అతి పరిశుద్ధమైన నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు. అమితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మన పరలోకపు తండ్రి, ఏ యోగ్యత లేకున్నాను మనల్ని అనుదినము ఆయన సన్నిధి ఎక్కువజామున అనుగ్రహిస్తూ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్న ప్రభువుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. సంపూర్ణంగా పరిశుద్ధుడైన ప్రభువు నిత్యము తన భద్రతలో కాపుదలలో ఉంచుకుంటూ కాచి కాపాడుతూ కృప చూపుతున్న తండ్రికి, కేవలం ఉచిత కృప చూపుతున్న తండ్రికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞలమై జీవించవలసిన వారం ఏంటుండగా ఆయన సన్నిధి మనకు అనుగ్రహించినందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి మనం అందరము ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకుందాము. ఆయనను స్తుతిద్దాము, ఆయనను ఆరాధిస్తాము. ఆయన ఆరాధనీయుడు, 10,000లో అతి సుందరుడు, బహుకాంక్షణీయుడు, సర్వశక్తిమంతుడు, సమస్తము సాధ్యమేంటున్న తండ్రి. నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడైన పరలోకపు తండ్రిని మనము ఏమి చెల్లించి ఆయన రుణం తీర్చుకోగలుగుతాము? కేవలం రక్షణ పాత్రను చేత పట్టుకొని మరి అనేకులకు రక్షణ ప్రభు మనకు దేవుడిగా ఉన్నందుకు నిరంతరము ఆయనను సంపూర్ణంగా మనల్ని మనం అర్పించుకున్నటువంటి వారంగా మన జీవితాలలో గొప్ప సాక్షులుగా ముందుకు సాగాలని ప్రభు కాంక్షిస్తుంటుండగా మనల్ని మనము అప్పగించుకుందాము. ప్రభు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును, ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. శాశ్వత రాజ్యమునివా తిరిగి రానయ్యున్నాడు, శాశ్వత రాజ్యమునివా తిరిగి రానయ్యున్నాడు. ఆయత్తమై నీ చూస్తున్నా, అనుదినం వేచియున్నా, ఆయత్తమై నీ చూస్తున్నా, అనుదినం వేచియున్నా. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. ఆయువు ఉన్నంత వరకు నిన్నే ఆరాధింతును, ఆయువు ఉన్నంత
అంతవరకు నిన్నే ఆరాధింతున్. ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే, ఆరాధన నాయకుడు నీవే, ఆరాధన యోగ్యుడు నీవే. అవును మా పట్లకు తండ్రి, అన్ని వేళల అన్ని సమయంలో ఏ స్థలమందైనా ఏ చోటందైనా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించి మహిమపరచగలిగేటువంటి ఆ ఆత్మీయ శక్తిని, బలాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని బ్రతిమాడుకుంటూ మమ్మల్ని హస్తాలకు అప్పగించుకుంటూ ఈ సెలవు చాటున నన్ను మరుగుపరిచి నా తండ్రి మీ పరిశుద్ధ వర్తమానం అందించమని, మీరే మాట్లాడమని, ప్రతి మాట మీదే ఎండుటకు సహాయం చేయమని బ్రతిమాడుకుంటూ నన్ను నీకు మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము కీర్తనల విభాగము 118వ కీర్తన 27వ వచనము 2వ భాగం చదువుకుందాము. కీర్తనలు 118, 27 2వ భాగము చదివి వినిపిస్తాను. తర్వాత యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్తమ బలి పశువులను త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చాలండి, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనటువంటి అంశం ఇది. బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. దేనిని కట్టాలంట? ఉత్సవ బలి పశువును కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే ప్రభువు చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, యెహోవా దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. వెలుగులో నుండి అంధకారములో నుండి, చీకటిలో నుండి, మరణఛాయలో నుండి మనల్ని మరి రక్షించి విమోచించి తన స్వరక్తాన్ని ధారపోసి శిలువ మరణము నుండి శిలువ కార్యం జరిగించి గొప్ప దేవుడిగా నిత్య జీవం అనుగ్రహించుటకు, నిరంతర నీతి రాజ్యము, శాశ్వత రాజ్యంలో మనకు పాలు పంపులు అనుగ్రహించటానికి ప్రభువు గొప్ప కార్యము చేసి ఉంటున్నాడు. ఆ వెలుగును అనుగ్రహించుంటున్నాడు. చీకటి, లోకమంతా చీకటి, దేవుని యొక్క వెలుగును అది గ్రహింపలేకుండెను. అటువంటి స్థితే ఈనాటికి సర్వ ప్రపంచంలో మానవాళి ఎదుట చీకట్లోనే నిరంతరము జీవిస్తున్నటువంటి జీవితాలు అనేకములై ఉంటున్నవి. కానీ పరలోకపు తండ్రి మనల్ని సజీవ లెక్కలో చేర్చి ఆయన యొక్క రక్షణ భాగ్యంలోనికి మనందరినీ నడిపించి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుదినము అనుక్షణము మనల్ని భద్రపరిచి కాచి కాపాడుతూ మరి ఉన్నతమైనటువంటి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సాధనాలుగా మనల్ని అందరినీ ఏర్పరచుకొని ప్రభువు నిత్యము నిలబెట్టుండగా మనమంతా కూడా మరి ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో స్తుతించే వారం కావాలి, కీర్తించే వారం కావాలి, ఆరాధించే వారం కావాలి. మరి ఆ ప్రభు వెలుగైనటువంటి ఆ ప్రభు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేనటువంటి ఆ ప్రభు అందరి పాపముల నిమిత్తము పాపం ఎరుగని యేసు పాపి అయినాడు. పాపము అన్నది చీకటి కాబట్టి ప్రభువు పాపం ఎరుగని ప్రభువు పాపి అయి ఉంటున్నటువంటి సందర్భము లేకపోతే ఒక కారణము మనమే అయి ఉంటుండగా ప్రభువు మన కొరకు మరి శ్రేష్టమైన కార్యం, గొప్ప కార్యం జరిగించిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. ప్రభువు శిలువ మరణం నొందేటప్పుడు, శిలువలో వేలాడుతున్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్మెను అని వ్రాయబడి ఉంది.
ఆ చీకటి అన్నది లోకములో నెలకొన్నటువంటి ఆ చీకటి మరి ప్రభువు తనను తాను చీకటిగా చేసుకుంటున్నటువంటి సందర్భము, మరి పాపి అయినటువంటి సందర్భము, ఆ పాపి అయిన అందరి పాపములు మోయలేనంత భారము ప్రభు వీపుపై మోయబడి ఉంటుండగా మరి శిలువ మరణం నొందినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఆ ఆ శిలువలో ప్రభువు ఆ భారము మోయలేక సొక్కినాడు, సోలినాడు, తూలినాడు. అన్నీ కూడా మన కొరకు ఆ శ్రమను అనుభవించిన ప్రభు కేవలం మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఆ శిలువ మరణం నందిన ప్రభువు మనకు వెలుగును అనుగ్రహించుతున్న ప్రభువును మరి నిరంతరము మనము స్తుతించటానికి, నిరంతరము మనం కృతజ్ఞతలు జీవించటానికి, మనల్ని మనం అప్పగించుకోవటానికి, అనుదినము అనుక్షణము ఆయనను మహిమపరిచే బిడ్డలుగా జీవించటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించుంటుండగా ఆ ఉచిత కృపలో మనము దినదినము అంతకంతకు ఆత్మలో వర్ధిల్తూ ముందుకు సాగాలని ప్రభు ఇచ్చేయిస్తూ మరి ఈ కార్యం జరిగిస్తుంటుండగా మరి మన జీవితాలలో చాలా జాగ్రత్తగా దేవుని మహిమనెత్త ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. అందుకే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో రాయబడి ఉంటున్నట్టుగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఆ వెలుగులోనికి నడిపించింది ఎందుకు అంటే ఆయన శ్రేష్టమైన నామమును, ఆయన ప్రసిద్ధమైన నామమును, శక్తిగల నామాన్ని ప్రచురణం చేయుటకు, ఆ ప్రచురణం చేయటాకు, ప్రకటించటానికి, విస్తరింప చేయటానికి, ఆ మహాత్మ్యను వెల్లడించటానికి ప్రభు మన ఎడల చూపినటువంటి ఆ కృప ఆ చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని అందరినీ నడిపించి ఉంటున్నాడు. అందు నిమిత్తము మరి ఒక గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించినాడు. శ్రేష్టమైన రాజుల సమూహము యాజకులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలుపు అందించుంటుండగా మరి ఆ పిలుపును అందుకున్నటువంటి మనమందరం కూడా మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాము. మరి 118వ కీర్తనలో మనం చూసినప్పుడు కీర్తనకారుడు ప్రకటిస్తుంటున్నాడు, ప్రచురిస్తుంటున్నాడు, సాక్షిగా నిలబడుతుంటున్నాడు. సాక్షిగా తను పొందినటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాలను పంచుతూ ఉంటున్నాడు. అందరినీ కూడా అందుని బట్టి స్తుతించమంటున్నాడు. ఆ గ్రహించినటువంటి వారిని ప్రతి ఒక్కరిని, ఆ సౌభాగ్యం పొందిన వారిని ప్రతి ఒక్కరిని కూడా, ఆ గొప్ప మేలులు పొందిన వారిని, ఉపకారాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ ప్రభు పిలుపును ఇస్తుంటున్నాడు. మన మొదటి వచనాలలో చూస్తే మరి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చునని ఇశ్రాయేలులందరూ కాక, అహరోను వంశస్థులందరూ కాక, యెహోవా యందు భయభక్తులు కల వారందరూ కాక అంటున్నాడు. తనతో పాటు మనమందరం కూడా మరి ఆయన కృప పొందినటువంటి మనమందరం కూడా మరి ప్రభు యొక్క నామానికి మహిమకరంగా జీవించవలనన్నటువంటి ఉద్దేశము మరి కీర్తన భాగంలో అన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు రాసి ఉంటున్నాడు. గొప్ప ప్రభు నుండి తను పొందిన ప్రతి ఉపకారాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తనను తాను ప్రభుకు అప్పగించుకుంటూ శ్రేష్టమైన సంగతులను బట్టి మరి విశిష్టమైనటువంటి మరి ప్రభువు కలిగినటువంటి ఆ ఉద్దేశము మన ఎడల అల్పులము, అయోగ్యులము, పురుగు వంటి వారము, మట్టి నుండి ఏర్పరచబడినటువంటి వారం అయినా కూడా ఒక గొప్ప స్థితి, ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించి నిలబెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కనపరుస్తూ ప్రభు యొక్క వెలుగులోనికి వచ్చినటువంటి మనము చేయవలసినటువంటి ఒక జీవితాంతము, ఎందుకంటే మనము ఆయన అనుగ్రహించబోయే నిత్య జీవంలోనికి మనల్ని నడిపించటానికి చేసినటువంటి ఆ కార్యాన్ని, ఆ క్రియను మరి సంపూర్ణంగా మనం కూడా ప్రభువుతో కలిసి జీవించి ముందుకు నడిచి సంపూర్ణం చేయవలనటువంటి స్థిరమైనటువంటి ఉద్దేశం కలిగిన ప్రభు మనం కలిగి ఉంటున్నాము. అటు స్థితిని మరి ఎంత మాత్రమునో పోగొట్టుకోకుండా
సంపూర్ణంగా ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో మన జీవితాలలో ముందుకు సాగాలని. ఎంత దుర్బలమైనటువంటి జీవితం మనకు ఉన్నప్పటికీ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని. కాబట్టి ఆ ధైర్యంతో కూడినటువంటి జీవితంలో నిరంతరము ఆనందించే జీవితాలలో మనము ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంటున్నది. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాము, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఉత్సవ బలి పశువును, ఉత్సవము అంటే పండుగ, పండుగ అంటే సంతోషము, ఆనందము, సమాధానము. మరి అటువంటి స్థితిలోనికి, ఆ పండుగ ఆనందం కలిగినటువంటి స్థితిలో మనము ఆ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి నిరంతరము మన జీవితాలలో కొనసాగాలన్నటువంటి ఒక సత్యము ఇందులో బయలుపరచబడతా ఉంటున్నది. ఉత్సవ బలి పశువును, ఆ ఉత్సవ బలి పశువును అర్పించేటప్పుడు ఆనందంతో, సంతోషంతో, వేలాది వేల స్తుతులు స్తోత్రాల మధ్య కీర్తిస్తూ మన జీవితాలలో ముందుకు సాగాలన్నది. అదే మనం చూస్తుంటున్నాము. ఇక్కడ దావీదు విషయంలో చూస్తుంటున్నాము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, మందస్సము ఓబేదేదోముతో ఉన్నప్పుడు ఆయన పొందిన ఆశీర్వాదాలను చూసినప్పుడు దావీదు తిరిగి ఆ మందస్సాన్ని తన మధ్యకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఒక ఉత్సవంగా ఏం చేస్తున్నాడంటే, 6 అడుగులకు ఒక ఎద్దును, ఒక క్రొవ్విన దూడను బలిగా అర్పిస్తూ సంతోషంగా మరి ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగినటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. అంటే ప్రభు మన మధ్య ఉండటము అంత సంతోషము. అది ఒక పండుగ, ఒక ఉత్సవ దినము. ఆ ఉత్సవ దినానికి ఉత్సవ బలి పశువుగా మనము మారాలి. ఆ బలి పశువుగా మనము ఎక్కడ అర్పించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టబడి అన్నటువంటి వచన భాగం మనం చూస్తుంటున్నాము. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టబడి. ఈ బలిపీఠం యొక్క నిర్మాణం మనం ఎక్కడ చూస్తున్నామంటే, నిర్గమకాండము 38వ అధ్యాయము 1 నుండి 7 వచనాలలో మనం ఇది చూస్తుంటున్నాం. ఆ నిర్మాణం గురించినటువంటి విధానము మనం చూస్తుంటున్నాము. అందులో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఆ బలి పశువు త్రాళ్లతో కట్టబడవలసినటువంటి ఆ బలి పశువు కొమ్ములకు కట్టాలి. ఆ కొమ్ములు అన్నటివి ఆ బలిపీఠపు నిర్మాణంలో కొమ్ములు దానితో ఏకాండమైనవి అని వ్రాయబడింది. అదే వాక్య భాగంలో నిర్గమకాండము 38వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో రాయబడినటువంటి వాక్యములో మనము అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏంటంటే, కొమ్ములు దానితో ఏకాండమైనవి. అంటే మరి సంపూర్ణంగా దానిలో నుండే వచ్చినటువంటి నిర్మాణం అది. కొమ్ములు ప్రత్యేకంగా రాలేదు, కానీ మరి ప్రభువు ఆ నిర్మాణంలో, ఆ బలిపీఠంను నిర్మించిన విధానంలో ఏకాండంగా చేశాడు ఆ కొమ్ములు. అంటే ఆ బలిపీఠంలో కలిసిపోయినటువంటి ఆ కొమ్ములు మరి వంపుగా పైకి కొమ్ములుగా లేవనెత్తబడ్డ నిర్మాణాన్ని అక్కడ ప్రభు ఏర్పరిచి ఉంటున్నాడు, ఆదేశించుంటున్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఆ కొమ్ములకు ప్రభు ఏమంటున్నాడు, ఆ కొమ్ములకు, బలిపీఠపు కొమ్ములకు త్రాళ్లతో కట్టండి అంటున్నాడు. బలి పశువు, ఉత్సవ బలి పశువు దేవుని యొక్క బలిపీఠం మీద ఉన్నప్పుడు దానిని త్రాళ్లతో కట్టండి అంటున్నాడు. ఏ త్రాళ్లతో కట్టబడాలి అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తే, ప్రభు యొక్క ఆ బలిపీఠం మీద ఆ త్రాళ్లతో కట్టబడటానికి మన జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి, మనము ఎప్పుడైతే మనల్ని సజీవ యాగంగా ఆ ప్రభువునకు అర్పించుకుంటామో, ప్రభువు
తన జీవితాన్ని సిలువలో త్యాగం చేసినటువంటి ఆ ప్రభు నిమిత్తము మనము కూడా మరి సజీవ యాగంగా ఆయనకు అర్పించబడాల్సినటువంటి విషయం. అంగీకరించి సంపూర్ణంగా దేవుని ప్రేమించినటువంటి వారంగా, దేవుని ఘనపరిచే వారంగా జీవితాంతం కూడా ఆ బలిపీఠం మీద మనము ఆ కొమ్ములకు కట్టబడి ఉండాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష ఏంటున్నది. ఏ త్రాళ్ళతో కట్టబడాలి? 4 కొమ్ములకు కట్టబడాల్సినటువంటి పరిస్థితిని అక్కడ దేవుడు గుర్తు చేస్తుంటున్నాడు. ఏ త్రాళ్ళతో కట్టబడాలి? విమోచన త్రాళ్ళతో, తగరు ద్వారంతో కట్టబడాలి. మనము యేసుక్రీస్తు ప్రభుల వారు మనము రక్షింపబడటానికి తన రక్తాన్ని చిందించినటువంటి ఆ రక్తము ఒక రక్షణకు ఆధారమై ఉంటున్నది. మనకు రక్షణ కలిగించేసేది ప్రభు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తమే. రాహాబు అనే వేశ్యను మనం చూస్తుంటున్నాము యెహోషువ గ్రంథంలో. ఆ రాహాబు అనే వేశ్య మరి రాహాబు ప్రాకారపు గోడల మీద తన ఇల్లు కట్టుకుంది. ఎందుకంటే తన జీవితం అలాంటిది. అందరినీ ఆకర్షించవలసినటువంటి గుర్తుగా ఆమె ఆ జీవితం గడుపుతున్నటువంటి ఆ రాహాబుకు మరి యెహోషువ గ్రంథంలో రాయబడినట్టుగా, దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ఆమె ఏం కోరుకున్నదంటే, ఆ జీవితంలో ఉండి కూడా ఆమె ఒక విమోచన కోరుకున్నది, విడుదల కోరుకున్నది, రక్షణ కోరుకుంటున్నది. తనకు మాత్రమే కాదు, తన ఇంటి వారందరికీ కూడా రక్షణ కోరుకుంటున్నది. ఆ స్థితిలో ఆమె చేసినటువంటి మహోపకారం, దేవుని పట్ల జరిగినటువంటి మహోపకారం ఏంటంటే, మనకందరికీ తెలిసిన విధంగానే వేగుల వారిని రక్షించిన విధానము మనం చూస్తుంటున్నాము. జనప కట్టలు దాచిపెట్టేసేసి ఎరుకో పట్టణానికి వేగు చూడడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళు దాచిపెట్టేసి రాజుల యొక్క ఉగ్రత నుండి మరి వాళ్ళను రక్షించి కాపాడినటువంటి స్త్రీగా మనకు ఒక రాహాబు అన్నది ఒక వేశ్య అయ్యుండొచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా, దేవుని యొక్క గొప్ప కార్యములు వినినట్లుగా, ఆ విన్న వర్తమానాన్ని బట్టి దేవుని విశ్వసించినట్లుగా, నమ్మినట్లుగా, ఆ నమ్మిన విధానము దాని కార్యరూపం దాల్చినట్లుగా, వేగులను దాచిపెట్టిన విధానంతో ఆమె ఒకటి కోరుకుంటున్నది. నాకు బాగా తెలుసు, మహోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు మీరు ఎరుకోని ముట్టడించబోతున్నారని మాకు తెలుసు. నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను మీకు ఉపకారం చేశాను, ప్రత్యుపకారంగా నాకు రక్షణ కావాలి, నా కుటుంబానికి రక్షణ కావాలి. ఒక వేశ్య అయినటువంటి స్త్రీ అంత గొప్ప స్థితిని కోరుకోవటం అన్నది చాలా అతి ఉన్నతమైనటువంటి విషయము. తను నశించిపోయిన విషయం తెలుసుకున్నది. ఆ నశించిపోయినటువంటి జీవితంలో నుండి తనకే కాదు, తన కుటుంబాన్ని అంతటి కూడా రక్షణ కలగచేయాలన్నటువంటి ఉద్దేశంతో శ్రేష్టమైన కోరిక కోరుకుంటున్నది. వెండి బంగారాలు కోరుకోలేదు, మరి ఉన్నతంగా తన వ్యాపారం జరగాలని కోరుకోవటం లేదు. కేవలము తన కుటుంబం రక్షింపబడటానికి ఆ తొగరు దారాన్ని వేగుల వారు ఒక గుర్తుగా, ఒక ఆనవాలుగా ఆ కిటికీ కట్టిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎరుకోను ముట్టడించిన తర్వాత ఆ సందర్భంగా ఆ తొగరు దారాన్ని బట్టి మరి సంపూర్ణ విమోచన, విడుదల ఆ కుటుంబానికి అంతా కలిగినట్లుగా మనకు తెలుసు. ఆ తాళ్ళతో, ఆ విమోచన తాళ్ళతో, ఆ తొగరు దారంతో, ఆ తొగరు రంగు కలిగినటువంటి ఆ త్రాళ్ళతో ప్రభువు యొక్క కొమ్ములకు మనము కట్టబడాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఆ కట్టబడినటువంటి జీవితము, నిలకడగలిగినటువంటి జీవితము, నిజమైనటువంటి జీవితము, దేవుని మహిమపరిచే జీవితము కొనసాగాలి, నిరంతరము కొనసాగాలి, కట్టబడే ఉండాలి. ఆ కట్టబడిన జీవితమే మనకు కావాలి. ప్రభు ఆకాంక్షిస్తున్నాడు, ప్రభు మాట్లాడుతుంటున్నాడు, మరి తెలియజేస్తుంటున్నాడు, విడమరుస్తుంటున్నాడు. మన జీవితాలు తను చేసినటువంటి ఆ శిలువ కార్యం అన్నది మరి ఎంత గొప్పగా సాగాలంటే జీవితాంతము సాగాలి. ఆయన చేసిన ఉపకారానికి మనం ప్రత్యుపకారంగా మరి మనం ఏమి చేయలేం. కానీ ఎన్ని అర్పించినా కూడా సాలదు. కానీ మన హృదయాలను మాత్రం ఆయనకు అర్పిస్తే శాశ్వత కాలము, బ్రతికున్నంత కాలము ఆయనకు నమ్మకమైన వారుగా జీవిస్తే అదే చాలు అంటున్నాడు ప్రభు. మరి రెండవది ఏంటంటే ప్రేమ అనే పాశము, ఆ బంధకము మరి ప్రభుతో మనకు నిరంతరం ఉండాలి, జీవించినంత కాలము ఉండాలి. అది శాశ్వతమైన ప్రేమ, అది బంగారు తాడు.
విలువగలిగిన తాడు, వెళ్ళలేని తాడు. ఆ తాడు చేత నిరంతరము, ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించినటువంటి ప్రభువు నిత్య జీవం అనుగ్రహించటానికి పదవచనం 13వ అధ్యాయము 10వ నుండి. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువులు కలేబడములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని ఎలుపట శ్రమ పొందింది. కాబట్టి మనం చాలా అంతవరకు చాలు ప్రస్తుతము. మరి మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠము అన్నది దేని గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుందంటే, ఆ బలిపీఠము క్రీస్తు యొక్క శిలువ. ఆ బలిపీఠము మనకు క్రీస్తు యొక్క శిలువ. ఆ శిలువలో నిత్యము మనము కట్టబడినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ స్థిరమైనటువంటి జీవితము ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఆ బలిపీఠం మీద ఆ క్రీస్తు అనే శిలువతో మనం సంపూర్ణ సంబంధం కలిగినటువంటి జీవితం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మన విశ్వాసము కాపాడుకున్నట్టు. ఆ 4వ కొమ్ముకు కట్టబడింది ఏంటంటే విశ్వాసము. ఆ విశ్వాసము నిరంతరము కొనసాగాలి. మన జీవితంలో అనుక్షణము కొనసాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు డీవియేట్ కాకుండా ముందుకు సరిగా సూటిగా చూసే వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలి. ఆ విశ్వాసమును కాపాడుకోగలగాలి. ఆ విశ్వాసం అన్నది ఎలా వస్తుంది? ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మరి వక్కానిస్తున్నటువంటి ఈ మాటలు, మరి విశ్వాసము ఎక్కడి నుండి కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రాహాబు ఎలాగ రక్షింపబడింది? వినుట వలన విశ్వాసం కలుగుట వలన. మనము ఎలా రక్షించబడ్డాము? దేవుని సువార్తను, దేవుని యొక్క మాటలను ప్రతి నిత్యము ఆ వాక్యమును అంగీకరించడం ద్వారా, అనుసరించటం ద్వారా, నమ్మటం ద్వారా, అది వినటం ద్వారానే జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మరి 7వ వచనంలో, అదే 13వ అధ్యాయము 7వ వచనంలో, మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగాను ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. చాలా అండి, చాలు. కాబట్టి ఇక్కడ ప్రభువు పౌలు ద్వారా సెలవిస్తున్నట్టు ఏంటంటే, ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించాలి, కాపాడుకోవాలి. ఆ విశ్వాసము వలన మరి ఆ బోధను మీకు
బోధించిన దేవుని వాక్యము, ఆ సత్యవాక్యాన్ని మీరు అనుక్షణము గుర్తుంచుకొని దాని ప్రకారము జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యం అందించినటువంటి వారి నుండి మీరు పొందిన ఆ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా ఉంచుకొంచు వారి విశ్వాసమును అనుసరించడి. దేవునిలో విశ్వాసము అనుక్షణము అనుదినము బలపడుతూనే ఉండాలి. కష్టము ఇబ్బందులలో మరి తొలగకూడదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటున్నాడు. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటున్నాడు. మన జీవితాలలో కూడా ఒకే రీతిగా ఉండాలి. ఇక మన జీవించినంత కాలము ఒకే రకమైనటువంటి జీవితము, యేసుక్రీస్తులో కట్టబడినటువంటి జీవితము, ఆ సిలువలో కట్టబడినటువంటి జీవితంతో మనం ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనము విపరీతమైన విచిత్రమైన ధోరణి బోధలు విపరీతంగా ప్రబలిపోతున్నాయి ఈ కాలంలో. అదే ఇక్కడ రాస్తా ఉంటున్నాడు, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. వివిధ రకాలైనటువంటి క్రొత్త కల్పితములైనటువంటి అంశాలను వెలుపలికి తీసుకొస్తుంటున్నారు. దేవుని జనాంగం అని చెప్పుకుంటూ, దేవుని సేవకులమని చెప్పుకుంటూ, మరి దేవుని యొక్క పరిశుద్ధ సత్యాలను వక్రీకరిస్తున్నటువంటి సమయాలు ఎక్కువగా చూస్తుంటున్నాము. అనేకుల బోధ చేత త్రిప్పబడినటువంటి వారుగా దేవుని నుండి తొలగిపోయేటటువంటి గొప్ప ప్రమాదకరమైనటువంటి జీవితాలను ముందుకు చూపిస్తుంటున్నారు. ప్రభువు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప జీవితం నుండి వైతొలిగే మార్గాలు చూపిస్తుంటున్నాడు. ప్రభువు నందు విశ్వాసం ఉంచుకున్నవారు, ప్రభువును వెంబడించేవారు ఆ ప్రభువు యొక్క విశ్వాసం బలపడటానికే దోహదం చేయాలి. కానీ ఆ పరిశుద్ధ సత్యాలను, శ్రేష్టమైన సత్యాలను వెలువరించే విషయంలో అతి జాగ్రత్తగా ఉండట ఆవశ్యకత ఎంతో ఉన్నది. అటువంటి విశ్వాసం కలిగిన ఇద్దరిని మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. ఆ శ్రేష్టమైనటువంటి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం ద్వారా గొప్ప స్థితిలోనికి చేరుకున్నటువంటి ఇద్దరిని గుర్తించి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒకరు అబ్రహాం అయి ఉంటుండగా మరి ఒకరు మోషే అయి ఉంటున్నాడు. అబ్రహాం అన్నవాడు దేవునికి నమ్మకమైన వాడు, దేవుని నమ్మినటువంటి వాడు. అది ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడిందని దేవుని వాక్యంలో రాయబడింది. ఎట్టి సందర్భంలోనూ, ఎట్టి అనానుకూల పరిస్థితుల్లోనూ, ఎట్టి శోధనలోనూ మరి అబ్రహాము ముందుకు సాగినటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. అది ఒక్క సాదృశ్యంగా మనం చూస్తే ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు మనకు టైం కాబట్టి మనము త్వరలోనే ముగించుకోవాల్సిన అవసరం ఉంది. అతి శ్రేష్టమైనటువంటి పరీక్ష, అతి గొప్ప పరీక్ష, నిలవబడగలిగినటువంటి పరీక్ష ఏంటంటే, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి పరీక్ష ఏంటంటే, తనకు 75 ఏళ్ళప్పుడు వాగ్దానం ఇచ్చిన కుమారుని 100 ఏళ్ళప్పుడు కలిగినప్పుడు, తర్వాత తిరిగి 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు బలిగా అర్పించమన్నప్పుడు ఏ మాత్రము సందేహించకుండా మరి ఆ కొండ దగ్గరికి బలిగా తీసుకొచ్చాడు ఇస్సాకును. పనివార్త చెప్తున్నాడు, నేనును ఈ చిన్నవాడును తిరిగి వస్తాము అని చెప్తుంటున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి అబ్రహామును మనం చూస్తుంటున్నాము. అలాగే మోషేను గురించి కూడా మనము చూస్తుంటున్నాము. 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మొత్తం కూడా విశ్వాస వీరులను గురించి రాయబడింది. అందులో మనం మోషేను గురించి మాత్రం చూద్దాము. 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం త్వరగా చదవాలమ్మా. 24వ వచనం నుండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజల శ్రమ అనుభవించుట మేలని ఏచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూచుచున్నట్లును స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చదవండి. తొలిచూలు పిల్లలుటను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తపోక్షణ ఆచారములను ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు
ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగూ చేయుచు. చాలండి. మరి మోషే యొక్క విశ్వాసాన్ని ఇక్కడ చూపిస్తుంటున్నాడు. మోషే 80 సంవత్సరాలకు దేవుని చేత పిలువబడినాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని దేవుని యొక్క సాక్ష్యము మోషేను గురించి. అబ్రహామును గురించినటువంటి సాక్ష్యం అతి గొప్పదై ఉంటున్నది. మోషే గురించినటువంటి సాక్ష్యం అతి గొప్పదై ఉంటున్నది. అబ్రహాము తన జీవించినంత కాలం దేనికోసం ఎదురు చూచాడంట? మరి 11వ అధ్యాయంలో 10వ వచనం మనల్ని చూస్తే దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండాడు. విశ్వాసమును బట్టి ఆ గుడారాలలో నివసిస్తున్నటువంటి ఆ అబ్రహాము మరి దేవుని గురించినటువంటి నిరీక్షణ కలిగిన ఆ పట్టణంలో ప్రవేశించడానికి, ఆ నిరీక్షణ కలవాడే ఆ పట్టణ పునాదులలో ఆ పట్టణంలో ప్రవేశించాలన్నటువంటి ఆకాంక్ష కలిగిన వాడు ఎదురు చూస్తున్నటువంటి అబ్రహాము చూస్తుంటున్నాం. ఇక్కడ మోషే కూడా మరి అటువంటి సందర్భంలో మరి ఒక గొప్ప భాగ్యము, ఫరో కుమార్తె యొక్క కుమార్ని అనిపించుకుంటే గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా తన జనాంగం నిమిత్తం రోషం తెచ్చుకొని ఒక ఐగుప్తుని చంపి పాతిపెట్టేసి మరి తన జనాంగం నిమిత్తము ఐగుప్తును చేరినటువంటి మోషేను మనం చూస్తుంటున్నాము. ఆ మోషే జీవితంలో మరి ఆ విశ్వాసత అన్నది, ప్రభు కోసం జీవించాలన్నది, ఆ విశ్వాసం అన్నది మనం చదివినటువంటి వాక్య భాగంలో స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. అటువంటి మోషే యొక్క విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని, కొనసాగించాలని ప్రభు యొక్క దృక్పథమై ఉంటున్నది, ప్రభు యొక్క చిత్తమై ఉంటున్నది మన ఎడల. అందుకోసము అనుక్షణము అనునిత్యము దేవుని చేత బంధింపబడినటువంటి వారంగా, తాళ్ళ చేత బంధింపబడినటువంటి వారంగా, ఆ సిలువను మరి కలిగినటువంటి వారంగా, ఆ సిలువ జీవితంలో ముందుకు సాగేటటువంటి వారంగా ఉండాలని ప్రభువుకు ఆకర్షిస్తున్నాడు. ఆఖరుగా మనము 1 పేతురు 4వ అధ్యాయంలో కొన్ని అంశాలు చూసుకొని ముగించుకుందామండి. 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే కొన్ని శ్రేష్టమైన అంశాలు మనకు అక్కడ తెలియజేయబడుతున్నాయి. శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన జాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇంకా నేమియూ లేక ఇండును. అవునండి, చాలు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రభు ఏం పేతురు ద్వారా ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు శరీర విషయంలో శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నట్టు. ఆ శ్రమ అన్నది మన జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. మనది కావాలి మన జీవితంలో. ఆ శ్రమ అన్నదే మనం దేవునితో ఉన్న దానికి నిదర్శనము. సుఖాలలో సౌభాగ్యాలలో తేలటము అన్నది దేవుడు మనం అడగకనే ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుదాము. ఆ శ్రేష్ఠత మనం ధన్యత పొందుదాము. కానీ మనము క్రీస్తు విషయంలో శ్రమ పడాలి. క్రీస్తు మన కొరకు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత హింసలు పొందాడు, ఎంత బాధలు పొందాడు. క్రీస్తును గురించినటువంటి ఆ సమయము సందర్భం మనకు వచ్చినప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంక్షోభం అదే. మరి ధనరాజు గారు ప్రతిరోజు చెప్తూ ఉన్నటువంటి యాంటీ కన్వర్షన్ బిల్ గురించినటువంటి ఒక క్షోభ అన్నది ప్రపంచమంతటా పాకటానికి ఒక తొలిమెట్టుగా ఆరంభమైనటువంటి ఈ దశ. క్రీస్తు గురించినటువంటి శ్రమ పడాలి, ఆ నిందలు పడాలి, ఆ ఆరాటం మనకు ఉండాలి. ప్రభువు ఎందుకోసం అంత శ్రమ పడ్డాడు? కేవలం మన నిమిత్తమే, మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి, నిరంతరం ఆయనతో జీవించటానికి ప్రభు కలిగి చేసిన గొప్ప భాగ్యం ఏంటనగా అది శ్రమ మనకు ఒక ఆయుధంగా కావాలి అంటున్నాడు. సంతోషము సుఖం అన్నది దేవుని ఆశీర్వాదం అనుకొని దేవుడు మనం బహు గొప్పగా కాపాడుతున్నాడు అన్నటువంటి విషయం మనకు పక్కన నుంచి
శ్రేష్ఠ విషయము మనం ఏ శ్రమ తీసుకుంటున్నాము, ఏ నిందలు భరిస్తుంటున్నాము, దాన్ని భరించి మనం ప్రక్కకు తొలుగుతుంటున్నామా, దూరంగా పారిపోతుంటున్నామా, పరిగెత్తిపోతుంటున్నామా ప్రభు నుండి అన్నది అతి జాగ్రత్త పడాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఇక్కడ శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించినంత కాలము, మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో ఇక జోలి ఇక నేమియు లేక ఉండును. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం అండి. ఎప్పుడైతే మనం దేవుని కోసం శ్రమ పడతామో, ఆ శ్రమలను సహిస్తామో, అప్పుడు పాపము చేయము. ఆ పరిశుద్ధమైనటువంటి సిలువలో కట్టబడినటువంటి వారంగా, దాన్ని బలిపీఠంగా చేసుకున్నటువంటి వారంగా, ఇక ఎటువంటి పాపం జోలికి లేక కట్టబడటం అన్నది ఒక స్వేచ్ఛను ఒక స్వేచ్ఛను హరించి వేస్తుంది. సులభంగా మనము సంచరించలేము, తిరగలేము. ఒక బంధకాలతో పేతురును, పౌలును, శీలాను బంధకాలతో కట్టపడవేసి చెరసాలలో వేసినప్పుడు ఆ బంధకాల వాటంతటికి వీడిపోవటానికి కారణం ఏంటంటే దాని వాళ్ళ ఆనందంతో, సంతోషంతో పాటలు పాడుతూ ప్రభును కీర్తిస్తున్నటువంటి విషయము. కాబట్టి అటు శ్రమలను మనం ఏమీ చేయక, మనం పాపం జోలికి పోకుండా ప్రభువును విషయము ఉత్సవ బలి పశువుగా మరి నిరంతరము ఆయన ఆనందిస్తూ సంతోషిస్తూ, ఆయన కొరకు ఆయన ఎంత శ్రమ పొందాడో అంత శ్రమలను మనము సంపూర్ణంగా గుర్తించినటువంటి వారంగా మనం ముందుకు సాగాలన్నది దేవుని ఆకాంక్ష ఏంటుండగా ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాము. నిరంతరము మరి ఆయన నిమిత్తం జీవిస్తాము, ఆయన కోసం జీవిస్తాము, ఆయనలో జీవిస్తాము, ఆయనతో జీవిస్తాము. మన పోరాటం అంతా కూడా ప్రభు నిమిత్తం ఉండాలని ప్రభు చిత్తమై ఉంటుండగా ఆయన చిత్తానికి లోబడినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగుతాము. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. చక్కటి శ్రేష్టమైన వర్తమానం. బలిపీఠపు కొమ్ములు, ఉత్సవ బలి పశువు, ఉత్సవ బలి పశువును కట్టడానికి త్రాళ్ళు, విమోచన త్రాళ్ళు, ప్రేమ పాశము, విశ్వాసము. అబ్రహాముకు కలిగిన విశ్వాసము, మోషేకు కలిగిన విశ్వాసము మనము ఉత్సవ బలి పశువుగా వధించుటకు సిద్ధపడి ఉన్న బలి పశువుగా మనము కట్టుకోవాలి. క్రీస్తు ఆఖరి రాత్రి కీర్తన పాడి మన యేసయ్య శ్రమపడుటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 118వ కీర్తన పాడుకున్నారు. 118వ కీర్తన చాలా విశేషమైన కీర్తన. అందులో 24వ వచనము, ఉత్సవ బలి పశువును బలిపీఠపు కొమ్ములకు త్రాళ్లతో కట్టుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెప్సిబా గారు, వర్రే హెప్సిబా గారు కోరినట్టుగా లండన్లో ఉద్యోగం చేస్తున్న వారి కుమార్తె పెళ్లి కొరకు, అలాగే ఉద్యోగం కొరకు, ఇంకా ఉద్యోగము రాలేదు, లండన్లో ఉన్నారు, ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు. వారి కుమార్తెకు కొరకు ప్రార్థన చేద్దాం. ఇటీవల ఛత్తీస్గఢ్ రాయ్పూర్ మనం విన్నాము గత కాలంలో, గత దినములలో ఏ విధంగా ఒక ఉన్మాదంతో నిండిపోయిన వ్యక్తి ఆడవాళ్లను దిగంబరులుగా చేస్తానని డేటు ప్రకటించి ఒక
హింసల పాలు చేస్తానని ఎంత ధైర్యంతో బహిరంగంగా ప్రకటించాడు. సంఘమంతా, భారతదేశం సంఘమంతా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపద్రవము దాటిపోయింది, తప్పించేశాడు ప్రభు. అలాగే ఈ 12 రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్, మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి చాలా కఠినంగా. మరొక సంఘటన జరిగింది, సతీష్ సురేష్ అని వీళ్ళంతా ₹1,00,000 ఆరాధనకు కీబోర్డు కొనుక్కున్నారు, మైక్ సిస్టము, కుట్టు మిషను. ఆ భార్య, అమ్మగారు ఇంటి అద్దె కట్టడానికి, కూరగాయల ఖర్చు, పిల్లల ఖర్చులు, పిల్లల ఫీజుల ఖర్చులు, దేవుని సేవకునికి సహాయపడుతూ చేదోడు వాదోడుగా సంపాదనకు సాధనముగా కుట్టు పని చేస్తున్నారు, ఆ కుట్టు మిషన్ కూడా. అయితే ఎవరు దోచుకున్నారు? మత ఉన్మాదులు. 3 నెలలు కావస్తుంది, ఇంతవరకు పట్టుబడలేదు. ఎక్కడైనా దొంగతనం జరిగితే వెంటనే పోలీసులు విచారణ చేస్తారు, ఆ దొంగలను పట్టుకుంటారు. అయితే ఆ దొంగలు, దోపిడిదారులు దేవుని సేవకుని దోచుకున్నారు, వారి మధ్యలోనే తిరుగుతున్నారు, ఆ పట్టణంలోనే తిరుగుతున్నారు విచ్చలవిడిగా. ఇంకా దోపుడు సొమ్ము రికవరీ చేయలేదు మతోన్మాదులు, జీవనాధారము కోల్పోయారు. అటువంటి కఠినమైనటువంటి చట్టాలు జరుగుతున్నాయి. గ్రేస్ మనోరంజనమ్మ గారు సహృదయంతో వెంటనే స్పందించి కొంత ధనము పాస్టర్ సతీష్ సూర్యవంశీజీకి పంపించారు. ధన్యవాదములమ్మా. గాడ్ బ్లెస్ యూ. వందనాలమ్మా. చాలా కఠినమైన పరిస్థితులు ఇప్పుడే సందేశంలో విన్నాము, వర్తమానంలో విన్నాము. కావలసి ఉన్నది, సంఘము శ్రమల పాలు కావలసి ఉన్నది. శ్రమల ద్వారా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. శ్రమలు పొందుతూ క్రీస్తు కొరకు శ్రమ, అవసరమైతే స్టెఫెన్ వలె రాళ్ళతో కొట్టబడి, అవసరమైతే ప్రాణాలు అర్పించబడి, హతసాక్షులుగా డాక్టర్ ప్రవీణ్ పగడాల వలె హతసాక్షులమైపోయినా ధన్యులమే. 12 రాష్ట్రాలు మత మార్పిడి చట్టాలు, సుప్రీంకోర్టు అనేక మార్లు రూలింగ్ ఇచ్చిన 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఏ మతాన్ని అవలంబించ వీలున్నది, ఆ మత ప్రచారము జరుపుకునే వీలున్నది. అయినా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి నిర్లక్ష్యముగా ఆయా రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకుంటున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము. మన దేశము లౌకిక దేశము, ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభువులుగా పరిపాలించుకుంటున్నారు. అయితే సుప్రీంకోర్టు 4 వారాలు విచారణ జరపాలి. ఒక నిర్దిష్టమైన తీర్పు, ఖచ్చితమైన తీర్పు మన పక్షంలో జరగాలి. విచారణ అధికారులకు, సుప్రీంకోర్టు జడ్జిలకు పరమ నుండి మన పరమ తండ్రి మంచి బుద్ధి, జ్ఞానము అనుగ్రహించాలని మనము ప్రార్థనలో ఉన్నాము. ఈ 40 దినములు
ఒక పూట బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ త్యాగము చేద్దాం. ఒక పూట అయినా రోజుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మన మనవులు పరలోకమందున్న తండ్రి, మంచి తండ్రి, ప్రేమగల తండ్రి తప్పకుండా ఆలకిస్తాడని, మళ్ళా మునుపటి రోజులు మనం ఆశించినట్టుగా 20-30 సంవత్సరాల క్రితం సువార్థికులు సువార్త ప్రకటించటకు ఎక్కడికైనా ఏ గ్రామానికైనా వెళ్ళగలిగే వీలు. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో బైబిల్ క్యారీ చేయటం కూడా నేరమే, బైబిల్ పట్టుకోవటం కూడా నేరమే. ప్రకటించకపోయినా బైబిల్ పట్టుకుంటే నేరమే, శిక్షలు విధిస్తున్నారు. ఇటువంటి చట్టాలు మారాలి. పురాతన రోజులు రావాలి. పట్టుదలతో ప్రార్థన చేసే బిడ్డలు కావాలి. మోకాళ్ళ మీద నలిగిపోయే బిడ్డలు కావాలి. ఉపవసించి ప్రార్థించే సంఘము కావాలి. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, లండన్లో ఉన్న కుమార్తెను డాక్టర్ ఓలివ్ను జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగము అలాగే మంచి భాగస్వామినిచ్చి వివాహం జరిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, మా ప్రేమగల ప్రభువా, భారతదేశంలో 12 రాష్ట్రాలు, ఉత్తర భారతదేశం అంతా కఠినమైనటువంటి చట్టాలు, నిబంధనలు, మత మార్పిడి చట్టాలు, వేధింపులు జరుగుతున్నాయి. ఆ చట్టాలు మారాలి. ఆ చట్టాలు మారాలి. సుప్రీంకోర్టు విచారణకర్తలకు, సుప్రీంకోర్టు న్యాయాధిపతులకు మంచి బుద్ధి, జ్ఞానము దయచేయండి. మా పక్షముగా నిర్ణయము ఈ 4 వారాలు విచారణ తర్వాత ఉండబోతున్నదని మేము విశ్వసిస్తున్నాం. మా ప్రభువా, మా ప్రార్థనలు మొరలు ఆలకించు వాడవని, మాకు న్యాయము జరిపించు వాడవని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన మనవులు మా రక్షకుడు విమోచకుడునైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్పుకుందామండి. తండ్రి, అలాగే భూమి మీద నెరవేరను కాక అడిగిన ఆహారం నేడు మాకు దయచేయము. మేము క్షమించిన ప్రకారం మరణంలో క్షమి